కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారిస్తున్న అంశాన్ని నిరసిస్తూ ఆయా రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో టీపీసీసీ చేపట్టిన నిరసనకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో హుస్సేన్ సాగర్ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయింది. ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పెద్ద ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సునీతారావు ఉన్నారు. మోదీకి హఠా ఈరోజు ఈడీ దాడులను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ కాకుండా మొత్తం సర్వ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నినాదాలు తొక్కుతూ ఈడీ ఆఫీసర్ ముట్టడికి బయలుదేరాం. నిజంగా కూడా ఇది చాలా సిగ్గుచేటు. గతంలో పనిచేసిన కేసు మళ్ళీ తీసి ఈ రోజు ఈ విధంగా దాడులు చేసి పిలిపించడం, నోటీస్ ఇవ్వడం ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈడీ ఆఫీస్ ముట్టడికి మేమందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరాం. కాబట్టి మోదీకు హఠా, దేశ్ కు బచావ్, మోదీకు హఠా, సోనియా గాంధీ గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాహుల్ గాంధీపై ఈడీ కేసు కుట్రపూరితంగా మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ కుట్రపూరితంగానే ఈ కేసుని మళ్ళీ రిపీట్ చేస్తున్నారని ఏదైతే గతంలో ఈడీ ఏదైతే కేసు ఉందో ఆ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసినా కానీ మళ్ళీ కుట్ర నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా